శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 14వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో చివరి ఘట్టంలో మనం ఉన్నాం. అందులో కూడా నేడు చెప్పుకోబోయేటువంటి ముఖ్యమైనటువంటి అంశం, పరీక్షిత్ మహారాజు ఒక సందేహం అడిగాడు సుఖ మహర్షుల వారు. నందనందనుడు గోపాల బాలుడు బ్రజవాసులందరికీ కూడా ఇంత ఆత్మీయంగా, ఇంత ప్రేమానురాగాలు ఏ విధంగా వాళ్ళలో వృద్ధి చేయగలిగాడు? అంతేకాకుండా బాలకృష్ణుడి మీద వాళ్ళకి ఇంత ఈ విధమైనటువంటి అమితమైనటువంటి ప్రేమాభిమానాలు ఏ విధంగా కలిగాయి, ఎందుకు కలిగాయి అనేది పరీక్షిత్తు ప్రశ్నించాడు. దానికి సమాధానంగా సుఖ యోగేంద్రుల వారు అందరికీ ఇష్టమైనటువంటిది బాగా వారి యొక్క దేహమే. దేహాభిమానము, ఆత్మాభిమానం అనేటువంటివి ముఖ్యమైనటువంటి ఉంటాయి నాయన. అందులో భగవంతుడు సకల ఆత్మస్వరూపుడు కాబట్టి అందులోనూ కూడా ఈ అధ్యాయంలో చెప్పబడినట్టుగా వ్రజవాసులైనటువంటి వారందరిలోనూ శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ విధంగా సంచరించాడో బ్రహ్మదేవుడు ప్రత్యక్షంగా చూశాడు కాబట్టి వారందరికీ కూడా బాలకృష్ణుని మీద ఈ విధంగా ప్రేమాభిమానాలు వృద్ధి చెందాయి అనేటువంటిది కారణంగా చెప్తున్నారు సుఖయోగేంద్రుల వారు. ఆ తర్వాత ఈ అధ్యాయం చివరిలో కూడా ఈ అధ్యాయం చదివినందుకు కలిగేటువంటి ఫలస్థుతి కూడా వ్యాసుల వారు వివరించడం జరిగింది. అవి ముందుగా భగవద్ ధ్యానం చేసుకుని ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నిన్నటి ప్రవచనంలో మనం 52 శ్లోకాల వరకు వాటి అర్థాలు మనం చెప్పుకున్నాము. 53వ శ్లోకం నుంచి మనం చూద్దాం నేడు. దేహోపి మమతాభాక్చేత్ తర్హ్యసౌ నాత్మవత్ ప్రియః యజ్జీర్యత్యపి దేహేస్మిన్ జీవితాశా బలీయసి. జీవిత ఆశా బలీయసి. జీవితం మీద ఆశ అనేటువంటిది ఎంత బలీయమైనదో కదా అంటూ సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్తుకి చెప్తున్నాడు. పైన శ్లోకాలలో ఎవరి ఆత్మ వారికి రుచిస్తూ ఉంటుంది, ఎవరి దేహం మీద అభిమానం వారికి ఎక్కువగా ఉంటూ ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చి దేహోపి మమతాభాక్, ప్రతి వారికి కూడా వారి యొక్క దేహాల మీద ఉండేటువంటి మమకారము ప్రీతంగా ఉంటుందయ్యా. దానికంటే మించినటువంటి ప్రియవత్తరమైనటువంటిది ఇంకేది ఉండదు. తర్హ్యసౌ ఆత్మవత్ ప్రియ, వారి దేహంలో వారి ఆత్మ వలె మరేది కూడా ప్రియమైనటువంటి వస్తువు వారికి ఉండదు. ప్రతి జీవికి అంతే, ప్రతి ప్రాణికి అంతే, ప్రతి భూతానికి అంతే. యజ్జీర్యత్యపి జీర్యతి అపి. నిన్న మనం చెప్పుకున్నాం దేహం అంటే ఏమిటి, శరీరం అంటే ఏమిటి, వాటి యొక్క అర్థాలన్నీ కూడా సంస్కృతంలో వాటి అర్థాలతో పాటు చెప్పుకున్నాం. శరీరం అని దేన్ని అంటారు? చీర్యతే ఇది శరీరం. క్షీణించిపోతూ ఉంటుంది, దినదినం ప్రతిరోజు కూడా క్షీణించిపోతూ ఉండేది శరీరం. యజ్జీర్యత్యపి దేహేస్మిన్, అలా క్షీణించిపోతూ ఉన్నటువంటి ఈ శరీరం మీద కూడా ప్రాణులకి జీవితాశ బలీయసి, వారికి జీవితం మీద ఉండేటువంటి ఆశ చాలా బలంగా ఉంటుంది కాబట్టి అది ఎంత క్షీణించిపోతున్నా కూడా దాని మీద మమకారం అనేది వాళ్ళకి సావదు. అట్లా ఉంటుంది నాయన అంటూ సుఖయోగేంద్రుల వారు చెప్తున్నారు అక్కడ. దీనికే నిన్న మనం అత్యద్భుతమైనటువంటి శ్లోకాలు ముకుందమాలలోంచి తీసుకున్నాం. ఒకటి, ఇదం శరీరం పరిణామపేశలం పతత్యవస్యం స్నధ సంధి జర్జరం కిమౌషధై క్లిశ్యసి మూఢధుర్మతే అనామయం కృష్ణ రసాయనం పిబ. ఔషధాలతో ఈ శరీరాన్ని ఎందుకు బాధ పెడతావయ్యా మూర్ఖులారా? అనామయం, ఆరోగ్యాన్ని కలిగించే చిన్న రసాయనం అవుతుంది, దాని పేరు కృష్ణ రసాయనం అనే పేరు. ఆ కృష్ణ రసాయన అమృతాన్ని తాగండి, మీకు ఈ శరీర బాధలన్నీ పోతాయి. అలాగే
శంకరాచార్య వారు కూడా కీర్తించారు. అది కూడా మనకి ఇచ్చారు ఇక్కడ. అంగం గళితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి నముంచత్యాశాపిండం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి అన్నారు. శరీరం మీద ఆశ అనేటువంటిది పోదు. అది ఎంత శరీరం ముడతలు పడినా, జుట్టు తెల్లబడినా, దంతాలు ఊడిపోయినా, పట్టు బిగిసినా, అంతేకాకుండా కర్ర ఊత సాయంతో మనం నడుస్తున్నా కూడా ఈ శరీరం మీద ఆశ అనేది మరణించదు, పోదు. దాన్ని ఇంకాస్త ఔషధాలతో ఇంకాస్త నయం చేసుకోవడానికి ప్రయత్నిస్తామే తప్ప అట్లాంటి దేహ ఇచ్ఛ, జీవేచ్ఛ అనేటువంటిది ఉంటుంది చూసారా, అది పోదు నాయన. అది బలీయమైనటువంటి జీవితాశ అంటూ సుఖయోగేంద్రుల వారు చెప్పి, మరి వీటన్నిటికీ కూడా ఆ లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు ఎవరు అనేటువంటిది తర్వాత 2 శ్లోకాలు చెప్తున్నారు. తస్మాత్ ప్రియతమ స్వాత్మ. కాబట్టి ప్రతి వారికి కూడా స్వ ఆత్మ ప్రియతమ, అందరికీ వారి వారి యొక్క ఆత్మే ప్రియంగా ఉంటుంది. తస్మాత్ ప్రియతమ స్వాత్మ సర్వేషామపి దేహినాం. సర్వేషామపి దేహినాం, ఈ దేహధారులైనటువంటి అందరికీ కూడా, సమస్త ప్రాణులందరికీ కూడా స్వ ఆత్మ ప్రియతమ. అన్నిటికంటే మించింది ప్రియమైనది ఏమిటంటే వారి యొక్క దేహము, వారి ఆత్మ, అంతే. కొంతమంది ఆత్మ లేదని నమ్మే వాళ్ళకి వాళ్ళ దేహమే ఇష్టం, ఆత్మ ఉందని నమ్మే వాళ్ళకి వాళ్ళ ఆత్మ చాలా ప్రియమైనటువంటి. తదర్థమేవ సకలం జగదే తచ్చరాచరం. కాబట్టి ఈ చరాచర జగత్తంతా కూడా ఈ విధంగా ఆత్మ ఆత్మ ఆత్మ, అందువల్ల వాళ్ళకి ఈ జగత్తంతా రుచిస్తూ ఉంటుంది, ఇష్టమవుతూ ఉంటుంది. అయితే ఈ జగత్తంతా నిండి ఉన్నటువంటి పరమాత్ముడు ఎవరయ్య అంటే శ్రీకృష్ణ పరమాత్మ. ప్రతి ఆత్మలోను, ప్రతి ప్రాణిలోను, చరాచర సృష్టిలోనూ ఉన్నారని చెప్పి తర్వాత శ్లోకంలో వివరంగా ఇచ్చారు. కృష్ణమే నమవేహి త్వం ఆత్మానమఖిలాత్మనాం జగత్స్థితాయ సోప్యత్ర దేహీ వా భాతి మాయయా. దేహీ వా భాతి, భాతి అంటే ప్రకాశించడం. ప్రతి దేహంలోనూ మాయస్వరూపుడిగా ఆ స్వామి ప్రకాశిస్తున్నాడు. కృష్ణమేనం అవేహి, ఏనం కృష్ణం అవేహి వర్తిస్తే ఏనం, ఈ జగత్తంతా కూడా, సర్వము ఈ జగత్తంతా కూడా కృష్ణం అవేహి, కృష్ణుడుగా గుర్తించు, కృష్ణుడిగా తెలుసుకో. శ్రీకృష్ణ పరమాత్ముడే ఈ సకల చరాచర జగత్తులో స్థిరమైనటువంటి స్థావర జంగమమైనటువంటి జగత్తు అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్ముడే ఆవహించి ఉన్నారు. త్వమాత్మానమఖిలాత్మనాం, త్వం ఆత్మానమఖిలాత్మనాం, సమస్తమైనటువంటి అఖిలమైనటువంటి ఆత్మస్వరూపుడు ఆయన, ఇందుగలడందు లేడని సందేహము వలన. అయితే ఈ కృష్ణ పరమాత్ముడు ఎందుకు వచ్చాడంటే జగత్హితాయ, ఈ జగత్తుని ఉద్ధరించడం కోసం ఆయన అవతరించాడు. అది కూడా దేహీవా భాతి. దేహి అంటే దేహము అంగములు కలిగినటువంటిది ఏదైతే ఉంటుందో అది, అంగములన్నీ కలిగితే అంగి అంటారు. అలా దేహములన్నిటికీ అధిపతి ఆయన దేహి. సమస్తమైనటువంటి దేహములు ఏవైతే ఉన్నాయో చరాచర జగత్తులో ప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ దేహి స్వరూపుడు ఎవరంటే పరమాత్మ. జగత్హితాయ సోప్యత్ర దేహి భావేతి మాయయా. అట్లాంటి ఆ పరమాత్ముడు అవతారం ఎత్తవలసిన అవసరం లేకపోయినా కూడా దీనజనోద్ధరణకి, దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం ఈ దేహాన్ని ధరించి అవతార రూపడి దిగి వచ్చి ఇదిగో ఈ విధంగా మనకి లీలలు ప్రదర్శిస్తున్నారయ్యా. జగత్హితాయ, జగత్హితాయ, జగత్తుని ఉద్ధరించడం కోసం ఇదంతా కూడా. ప్రతి యుగంలోనూ ఉద్ధరిస్తూ ఉంటారు అక్కడ ధర్మం కోసం అని చెప్పేసి. కాబట్టి జగత్హితాయ సోప్యత్ర దేహి వా భాతి మాయయా అంటూ వస్తుతో జానతామత్ర కృష్ణం స్థాస్ను చరిష్ణు చ భగవద్రూపమఖిలం నాణ్యద్వస్విహ కించన. దాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడికి సంబంధించింది కాక మరి ఏ ఇతర వస్తువు ఈ సృష్టిలో లేనే లేదు, సమస్తము ఆయనకి సంబంధించింది. స్థాష్ను చరిష్ణు అంటే స్థావర జంగమములు, చరించేవి స్థిరంగా ఉండేవి. స్థాస్ను స్థిరంగా ఉండేటువంటివి అంటే కదలకుండా ఉండేటువంటివి ఏవైతే ఉంటాయో వాటిల్లోనూ, చరిష్ణు చరించేటువంటివి ఏవైతే ఉంటాయో స్థావర జంగమములు, స్థిర అచరములు,
అటువంటి సమస్తమైనటువంటి వస్తుజాలాలలో అంతా కూడా వస్తుతో జానతామత్ర కృష్ణం, ప్రతి వస్తువులో కూడా పరమాత్ముడు ఉన్నాడని తెలుసుకో. అది ఆత్మస్వరూపమా, చెట్ట, రాయ, రప్ప, పుస్తకమా, టేబులా అని, గృహమా అనేటువంటి కాదు. ప్రతి దాంట్లో ప్రతి రూపంలోనూ ఉన్నారు స్వామి. ఆయన లేనటువంటి రూపం లేదు. స్తంభంలోనే చూపించారుగా బ్రహ్మాండమైనటువంటి అవతారం. వస్తుతో జానతామత్ర కృష్ణం స్థాస్ను చరిష్ణు చ భగవద్ రూపమఖిలం. ఆ భగవంతుడి యొక్క రూపం అఖిలమైనటువంటి రూపాలు, అనేకమైనటువంటి రూపాలు. ఆ రూపాలు లేనటువంటి వస్తువు అనేటువంటిది కించిన నా అస్తి, ఇక ఏదీ లేదయ్యా. నాణ్యద్ వస్తు ఇహ, దీని పదాన్ని విడదీస్తే నా అన్యద్ వస్తు ఇహ కించన. ఇహ అంటే ఇక్కడ ఈ లోకంలో ఈ విశ్వంలో మొత్తం అంతా ఆ భగవంతుడికి సంబంధించినటువంటి ఇది కానటువంటి వస్తువు ఇంకోటి లేనే లేదు. అట్లాంటి చరాచర జగత్ అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్ముడి చేత నిండి ఉన్నదయ్యా అని చెప్పి, సర్వేషామపి వస్తూనాం భావార్థో భవతి స్థితః తస్యాపి భగవాన్ కృష్ణః కిమతద్వస్తు రూప్యతాం. సంస్కృతంలో క్రియాపదాలలో భవతి భూధాతు అనేటువంటిది ఒకటి ఉంది. భవతి, భవతః, భవంతి, భవతి భిక్షాం దేహి. భవతి భిక్షాం దేహి అనే దాంట్లో అక్కడ శబ్దంగా వాడతాం సర్వనామంగా. ఇక్కడ భవతి అంటే ఉండుట, అగుట అనేటువంటిది క్రియాపదం, భూధాతు అంటారు. భావార్థో భవతి, భవతి అనేటువంటిది ఉండుట. చదువుతున్నాడు, రాస్తున్నాడు, వండుతున్నాడు, తింటున్నాడు, ఆడుకొనుతున్నాడు అనేటువంటి వాటిల్లో క్రియాపదాల్లో ఉన్నాడు, 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 ఉన్నాడు. పఠనం కరోతి, పఠతి, చదువుతున్నాడు. ఏం చేస్తున్నాడు? చదువుతూ ఉన్నాడు, రాస్తూ ఉన్నాడు. అట్లా భవతి అనేటువంటిది సమస్తమైనటువంటి ధాతువుల్లోనూ అంతర్లీనంగా ఉండిపోతున్నది. ఏ క్రియాపదం చెప్పినా కూడా భూధాతువు యొక్క అంతర్లీనం మనకి స్ఫురిస్తూ ఉంటుంది. అలా వ్యాకరణంలో భూధాతువు ప్రతి సమస్తమైనటువంటి క్రియాపదాలకి కూడా ఆధారభూతమైనట్టుగా సమస్త ఆత్మలకి కూడా, ప్రపంచానికి, చరాచర జగత్తుకంతటికి కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఇదిగో ఈ భూధాతువు వలె, భవతి అనేటువంటి క్రియాపదం వలె సర్వేషామపి వస్తూనాం భావార్థ, సమస్తమైనటువంటి వస్తువులలో కూడా ఆయన అసలైనటువంటి భావార్థంగా నిండి ఉన్నాడు. మనం కేవలార్థం, ఆయన భావార్థం. భావం ముఖ్యం భాషగా. కాబట్టి భావార్థ స్థిత, ఆయన ఆ విధంగా అందరిలో నిండి ఉన్నాడు. తస్యాపి భగవాన్ కృష్ణ కిమతద్వస్తు రూప్యతాం. కాబట్టి ప్రతి వస్తువులోనూ కిమతద్వస్తు రూప్యతాం, ఏ వస్తువు యొక్క రూపం తీసుకున్నా కూడా పరమాత్మని చూడవచ్చు. పరమాత్మని అలా చూడటమే సరైనటువంటి జ్ఞానం. అది నిత్యానిత్య వస్తువు వివేకమైన ఎట్లాంటిదైనా సరే భగవంతుడు ఉన్నాడు, ఉన్నాడు, ఉన్నాడు. ఆ వివేకం అనేటువంటిది రావు. తస్యాపి భగవాన్ కృష్ణ. అసలైతే ఇంకా చెప్పాలంటే భగవంతుడు నిన్న మనం చెప్పుకున్నట్టుగా ఈ ఆత్మ ఉన్నదా లేదా అనేటువంటిది కూడా ఒక పెద్ద విషయం. దాన్ని విడిగా మనం చర్చించుకుందాం ఈ అధ్యాయం అయిన తర్వాత కానీ, ఇంకో చోట సందర్భం వచ్చిన తర్వాత కానీ ఈ ఆత్మకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలు మనం చర్చించుకుందాం. అంతకుముందు ఒక పాఠం అంతా కూడా మనం దీని మీదే చర్చించాం. అసలైతే ఈ దేహము వేరు, నేను వేరు. ఈ ఇంద్రియాలు వేరు, నేను వేరు. అలాగే ఈ ప్రాణం వేరు, నేను వేరు. ఇవన్నీ కూడా మనం గత పాఠంలో వివరంగా సవివరంగా చర్చించుకున్నాం. అయినా కూడా నేను వేరు, దేహం వేరు అని అంటున్నాం కానీ ఆ వేరు అనేది నేను అయినా, లోపల ఆత్మస్వరూపుడైనా కూడా సమస్తము కూడా భావార్థ పరమాత్మ ఏవ. సమస్తమైనటువంటి ఆ భావార్థం కూడా, ఆలోచన కూడా పరమాత్మదే. నీకు కల్పిస్తున్న ఆలోచన కూడా పరమాత్మ. తస్యాపి భగవాన్ కృష్ణ కిమతద్ వస్తు రూప్యత. ఆయన లేనటువంటి వస్తు రూపం అనేటువంటిది ఏముంది ఇంకా ఈ సృష్టిలో? కిమస్తి కిమపి నాస్తి. అంటే అన్ని వస్తు రూపాలలో పరమాత్ముడు అలా స్వామి రూపాలు ఆవిష్కృతమై ఉంటాయి మనకి. ఆ తర్వాత ఆయన యొక్క పాదములని ఆశ్రయించినటువంటి వారు భవబంధం ఎలా దాటుతారు అనేటువంటిది మంచి ఉదాహరణతో వివరిస్తున్నారు వ్యాసుల వారు. స్వామి వారి యొక్క పాద పద్మాలని ఆశ్రయించిన వారు సమాశ్రితాయే పదపల్లవప్లవం మహత్పదం పుణ్య యశో మురారే.
భవాంబుది భవాంబుదిర్వత్స పదం పరం పదం 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 యద్విపదాం నతేషాం యద్విపదాం నతేషాం. ఇక వారికి విపదానికి అర్థం ఆపదలు, కష్టాలు, దుఃఖాలు, ఆపదలు అనేటువంటి విపత్తులు అనేటువంటివి ఇంకా వారికి ఉండవు. ఎవరికి ఉండవు? ఎవరైతే ఆ పరమాత్ముని యొక్క పాద పద్మాలని ఆశ్రయిస్తారో, సమాశ్రిత ఏ ఏ అంటే ఎవరైతే పద పల్లవ ప్లవం పద పల్లవములను ఆశ్రయిస్తారు. ఎవరి పల్లవములు అంటే ఎవరి పాద పద్మాలు అంటే కింద రెండో పాదంలో మహత్పదం. ఎట్లాంటి పదం అది? అత్యద్భుతమైనటువంటి స్థానం. ఆయన పాద పద్మాల చెంత ఆయన్ని ఆశ్రయించి ఆయన్నే పట్టుకుని ఆయన్నే శరణ వేడిని మొక్కటం అంటే పుణ్యయశో మురారే. పుణ్యయశోహ పుణ్యకీర్తుడైనటువంటి ఆ మురారి యొక్క పల్లవ పదములు, చక్కగా చిగురుటాకు వలె ఎర్రగా ఉన్నటువంటి ఆ అరవిందం లాంటి పాదపద్మాలనేటువంటి నావని పట్టుకున్నటువంటి వాడికి, ప్లవము అంటే నావ, భవసాగరాన్ని ఈదటానికి ఈ నావ సహాయం ఉంటే చాలు, సులభమైపోతుంది. సంసార సాగరాన్ని ఈదడానికి, సంసార సాగరాన్ని ఆ అవతల ఒడ్డుకి చేరటానికి ఇక నావ ఉంటే ఈదక్కల్లా. ఈ నావ సహాయం ఉంటే చాలు. ఏమిటి ఆ నావ అంటే భగవంతుడి యొక్క పాదపద్మ. పద పల్లవ చిగుళ్ళు, పల్లవం, చక్కటి చిగురు, అలా లేత ఇప్పటికే 5 సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క పాద పద్మాలని స్వామి మనం అలా ఆవాహన వాటినే మనం ఏ పూజలో అయినా సరే ఆవాహనం సమర్పయామి అనగానే వాటిని ఆవాహన చేసుకుని ఆ పాద పద్మాలనే పూజిస్తూ ఉంటే ఇంకేం కావాలి? భగవంతుడి యొక్క సర్వ అంగాలలో కన్నా విశేషమైనటువంటిది ఏమిటి అంటే పాదపద్మాలు. అత్యద్భుతమైనటువంటి. అందుకే కదా రాముల వారు దగ్గర నుంచి ఆ పాదపద్మాలు భరతుడు తీసుకొచ్చి 14 సంవత్సరాలు సేవించాడు. ఆ పాదానికే పూజ చేశాడు భగవంతుడు. అట్లాంటి శ్రీరాముడి యొక్క పాదపద్మాలు, శ్రీకృష్ణ పరమాత్ముడు, అందులోనూ విశేషంగా 5 సంవత్సరాల ప్రాయంలో ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క పాదపద్మాలవి. పదపల్లవ ప్లవం మహత్పదం, అది మహత్పదం, అంతకంటే మహాభాగ్యం. వాటిని ఆశ్రయించి సమాశ్రిత ఏ ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి భవాంబుది, భవా ప్లస్ అంబుది, భవం అనేటువంటి సముద్రం, సంసారం అనేటువంటి ఈ సముద్రం ఉంది చూసారా, వాళ్ళకి ఎలా ఉంటుంది? ఈ ఈ ఈ నావతోడుగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ సంసారం అనే సముద్రం వత్సపదం పరం పదం. వత్సపదం, వత్స అనే పదానికి మనం చెప్పుకున్నాం ఇప్పటిదాకా ఈ అధ్యాయంలో చాలాసార్లు వచ్చింది. వత్స అంటే దూడ. ఒక దూడ యొక్క కాలి గిట్ట పరిమాణం, అది భూమి మీద కాలి గిట్ట పెడితే ఎంత పరిమాణం అయితే గుంట పడుతుందో ఆ గుంటలో నీళ్లు ఎంత ఉంటాయో ఆ గుంట యొక్క నీటి పరిమాణాన్ని దాటడం ఎంత సులభం అవుతుందో అంత సునాయాసంగా, అంత సులభంగా ఈ సంసారం అనే సముద్రాన్ని దాటటానికి సులభమవుతుంది. ఎవరికయ్యా అంటే కేవలం వీళ్ళకి మాత్రం, ఎవరైతే స్వామి పాదాలని ఇలా పట్టుకుంటారు. అట్లా భవాంబుదిర్ వత్స పదం అన్నారు. వత్స అంటే దూడ. గోష్పాదం అని కూడా అన్నారు. వ్యాసుల వారు మరీ పీక్ స్థాయికి వెళ్ళిపోతారు. గోష్పాదం అంటే కాస్త పెద్దదవుతుందేమో. ఈ సాధకులకి, ఇలాంటి భక్తులకి గోపాదం కూడా పెద్దదే, ఆవు యొక్క పాదం కూడా పెద్దదే. గోవు కాదు, ఇక్కడ వత్సపదం అన్నారు. ఒక దూడ పాదము ఎంత ఉంటుందంటే అది 1 అంగుళం ఉంటుంది, మహా అయితే 2 అంగుళాలు ఉంటుంది. ఆ 2 అంగుళాల్లో ఉన్నటువంటి నీటిని దాటడం ఎంత సునాయాసం. అట్టా సంసారం అనే సముద్రం ఈ నావ ద్వారా సులభమైపోతుందయ్యా. భవాంబుదిర్వత్సపదం పరం పదం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చేరుకుంటారు మరి? ఈ సాగరం దాటంగానే వెంటనే వారు చేరుకునేది పరం పదం. అది పదం పదం. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పదం ఎక్కుతూ వారు పరం పదానికి చేరుకుంటారు. పరమపదం అంటే వైష్ణవ పదం. అక్కడే స్వామివారి యొక్క వైకుంఠ ధామానికి, మోక్షం అనేటువంటి స్వామివారి పాదాల చెంతకి చేరుకుంటారు, ఆయనలో లీనమైపోతారు. పదం పదం యద్విపదాం నతేషాం విపదాం. ఇక వారికి ఎటువంటి ఆపదలు, కష్టాలు అనేటువంటి ఉండవు. ఇంకెందుకుంటాయి? కాబట్టి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనుకుంటూ స్వామివారి యొక్క పాద పద్మాలని ఆశ్రయించండి నాయన అంటూ దాసుల వారు చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఏతత్తే సర్వమాఖ్యాతం యత్కృష్ణోహమిహ త్వయా యత్పృష్టోహమిహ త్వయా. యత్పృష్ట, ఏదైతే పృష్ట నువ్వు అడిగావో అదంతా ఇప్పుడు చెప్పాను. నీ డౌట్స్ క్లారిఫై అయినాయి.
నీ సందేహాలన్నీ తీరినాయా అంటూ సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్తు అంటున్నారు. ఏతత్తే సర్వమాఖ్యాతం, ఏతత్తే సర్వమాఖ్యాతం. ఆఖ్యాతం అంటే మొత్తం అంతా నేను చెప్పిందంతా కూడా నువ్వు అడిగినటువంటిదే. నువ్వు అడిగిన వాటికి సందేహాలు అడిగావు కదా. ఏమడిగాడు? 5 సంవత్సరాల ప్రాయంలో జరిగినటువంటి ఆ అఘాసురుడి యొక్క వృత్తాంతం అంతా గోపాలురు 6వ సంవత్సరంలో 6వ ప్రాయంలో, అది గుర్తించకుండా 6వ ప్రాయంలో 6 సంవత్సరాల ప్రాయంలో వెళ్ళి వాళ్ళందరికీ పెద్దవాళ్ళందరికీ చెప్పారు. ఇది ఎందుకు జరిగింది అని చెప్పి కదా మొట్టమొదట్లో అడిగింది. అదే 2వ పాదంలో ఇస్తున్నారు. యత్ కౌమారే హరికృతం పౌగండే పరికీర్తితం. కౌమార వయసు 5 సంవత్సరాల ప్రాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చేసిన ఈ అఘాసుర వధ అనేటువంటిది, సర్ప వధ అనేటువంటి ఈ లీలని పౌగండే పరికీర్తితం. గోపాలులందరూ వెళ్ళి ఇంట్ల దగ్గర, వాళ్ళ ఇళ్ల దగ్గర పౌగండే 6వ సంవత్సరం 6వ సంవత్సర ప్రాయంలో జరిగినట్టుగా వారు ఎందుకు కీర్తించారు, ఈ మధ్యలో ఉన్న సంవత్సర కాలం ఏం జరిగింది సస్పెన్స్ లో పెట్టారు. దాన్ని వివరించమని చెప్తే ఈ గాథనంతా చెప్పారు. మీరు ఒక్కసారి 2 అధ్యాయాలు ముందుకు వెళ్తే ఈ అధ్యాయం చెప్పడానికి సుఖయోగీంద్రుల వారు అత్యంతమైనటువంటి ధ్యానమగ్నుడైపోయాడు, పరమానంద భరితుడైపోయాడు, కళ్ళు మూసుకున్నాడు. పరీక్షిత్తు లేపాడు, స్వామి ఏమిటి అలా ధ్యానంలో ఉన్నారు, నాకు చెప్పు స్వామి అంటే అప్పుడు లేచాడు. ఎందుకనంటే తన్మయత్వం. ఈ అధ్యాయంలో స్వామివారు చూపించిన అత్యద్భుతమైనటువంటి లీలను తలుచుకుని సుఖయోగేంద్రుల వారు ఒక క్షణకాలం పాటు ధ్యానమగ్నుడై అన్ని లక్షల రూపాలలో స్వామి యొక్క సౌందర్యాన్ని చూసి, విష్ణు స్వరూపాలను చూసి తన్మయమైపోయి అప్పుడు మళ్ళీ పరీక్షిత్తు పిలిస్తే ఈ ఆఖ్యానాన్ని వివరించారు, ఈ లీలని ప్రస్తావించడం జరిగింది. అట్లాంటి ఈ లీలలో ఏతత్తే సర్వమాఖ్యాతం యత్ పృష్టోహమిహ త్వయా, యత్ పృష్టో అహం ఇహ త్వయ. ఇహ అంటే ఇక్కడ, అహం నేను, నువ్వు ఏదైతే అడిగావో, నీ చేత ఏదైతే అడగబడిందో సందేహం, అదంతా నేను సర్వమాఖ్యాతం, నీ సందేహం నివృత్తి చేశాను అంటూ 60వ శ్లోకంలో చక్కగా ఈ అధ్యాయాన్ని చదివినందుకు ఫలశ్రుతిని వివరిస్తున్నారు వ్యాసుడు వారు. ఇలా స్వామివారి యొక్క లీలల్లో ఏ లీలని మనం పఠించినా, ఏ లీలని మనం కీర్తించినా, విన్నా ధరించినట్టే. దాంట్లో విశేషంగా దీనికి ఇస్తున్నారు. ఎందుకంటే బ్రహ్మగారికే కనువిప్పు కలిగించి ఆ బ్రహ్మగారిని బ్రహ్మలోకానికి పంపించి ఆ బ్రహ్మ పదవిని శాశ్వతం చేసినటువంటి వారు, బ్రహ్మదేవుడికే కనువిప్పు కలిగించారంటే ఇక మహానుభావుడు ఇంకేం చెప్పారు. ఆ అంశాలను ఇక్కడ శ్లోక రూపంగా వర్ణించి ఈ అధ్యాయం చదివినటువంటి వారికి, పఠించినటువంటి వారికి ఎటువంటి ఫలితం వస్తుంది అనేది ఫలశ్రుతి. ఏతత్ సుహృద్భిశ్చరితం మురారేః అఘార్దనం స్యాద్వలజేమనం చ వ్యక్తేతరద్రూపమజోర్వభిష్టవం శృణ్వన్ గృణన్నేతి నరోఖిలార్థాన్. శృణ్వన్ గృణన్ ఏతి నరః అఖిల అర్థాన్. విడతీస్తే అఖిల అర్థాన్, సమస్తమైనటువంటి అర్థములు ఏవైతే ఉన్నాయో, అర్థములు అంటే చతుర్విధ పురుషార్థాలు, ధర్మ అర్థ కామ మోక్షములు ఏవైతే ఉన్నాయో అట్లాంటి అఖిలార్థాన్ నరః ఏతి, నరుడు పొందుతాడు. ఎప్పుడు పొందుతాడు? శృణ్వన్ గృణన్, ఈ ఆఖ్యానంని చక్కగా విన్నా, చదివినా, కీర్తించినా, చెప్పినా అట్లాంటి వారికి, ఆ సాధకులైనటువంటి వారు, అటువంటి నరుడు అఖిలార్థాం ఏతి, సమస్తమైనటువంటి ధర్మార్థ కామ మోక్షాలని కూడా పొందుతాడు. సందేహమే లేదు. ఏం వింటే అంటే మొదటి 3 పాదాలలో వర్ణించారు. ఏతత్ సుహృద్భిశ్చరితం మురారేః. ఈ మురారి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఈ చరిత్రం ఎట్లాంటి చరిత్ర? సుహృద్భిశ్చరితం, తన స్నేహితులతో పాటుగా, ఆ గోపాలులందరితో పాటుగా చరించినటువంటి ఈ ఆఖ్యానం ఏదైతే ఉందో, అలా చరిస్తూ చరిస్తూ చక్కగా భోజనం చేస్తూ, భోజనం మధ్యలో అలా వెళ్ళి ఒకసారి అఘార్ధనం, ఆ అఘాసురుని మర్దించినటువంటి సన్నివేశం. శాద్వలజేమనం చ, శాద్వలం, చక్కగా ఆ పచ్చిక బయళ్లలో, ఆ వనంలో కూర్చుని వారితో పాటు కలిసి భోజనం చేసి సద్దన్నం తిని వారితో పాటు అలా ఆనందించినటువంటి ఆ విశేషాలన్నీ ఒక్కసారి మనసులో ధ్యానించుకున్నటువంటి వారికి, స్మరించినటువంటి వారికి
వ్యక్తేతర రూపమజోర్వభిష్టవం. వ్యక్త ఇతర రూపం. ఎట్లా వ్యక్తమయ్యారు స్వామి ఈ అధ్యాయంలో? ఇతర స్వరూపాలలో, ఇతర గోపాలకుల లాగా, ఇతర దూడల స్వరూపాలను, ఇతర బ్రహ్మల రూపాలలో కూడా కనిపించారు. అలా సద్యనం తింటూ ఓ పక్కన గుప్పెట్లో ముద్ద పెట్టుకుని చక్కగా ఆ ముద్ద పట్టుకుని ఆ వేణువు పట్టుకుని ఉన్నటువంటి ఆ స్వామి ఆ రూపం ఆ రూపంగానే ఉంది. ఉన్న రూపం ఉన్నట్టే ఉంది. కానీ ఇన్ని లక్షల మంది గోపాలకుల రూపంలో, ఇన్ని వేలాది ఆవుల రూపంలో, అంతేకాకుండా బ్రహ్మదేవుడు తనని తాను కూడా చూసుకున్నాడు. ఒక బ్రహ్మగారు కాదు, వేలాది మంది, లక్షలాది మంది బ్రహ్మను కూడా చూసుకున్నాడు. ఎప్పుడు? అది వర్ణించారు చక్కటి శ్లోకంలో. ఆయన చతుర్భుజుడిగా అందరి గోపాలకుల యొక్క స్వరూపాలలో కనిపించినప్పుడు ఆయన యొక్క రోమాంచాలలోంచి వచ్చినటువంటి ఇది కిటికీలోంచి తీస్తే సూర్యకిరణాలు పడితే ఆ సూర్యకిరణాల్లోంచి మనకు కనిపించేటువంటి దుమ్ము ధూళి రజస్సు ఏదైతే ఉంటుందో అట్లాంటి రజస్సులాగా సకల బ్రహ్మాండాలు బ్రహ్మగారు చూశారు. వాటిల్లో ఒక్కొక్క బ్రహ్మాండంలోనూ ఒక్కొక్క బ్రహ్మగారు ఉన్నారు. అంటే ఆయన రోమకుంపాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని రకాలైనటువంటి కాంతులు వెదజల్లుతున్నాయి, అన్ని రకాలలోనూ ఉన్న బ్రహ్మాండాలన్నీ, ఎంతమంది బ్రహ్మలు కనిపించారు, ఇవన్నీ చూసి బ్రహ్మగారికి తల తిరిగిపోయింది. ఇన్ని లక్షల బ్రహ్మాండాలు, ఇన్ని లక్షల బ్రహ్మలు, ఇంతమంది లక్షల గోపాలులు, ఇన్ని లక్షల ధేనువుల్ని చూసి ఈ అవతారాలన్నిటిలో ఇన్ని రకాల స్వరూపాలుగా స్వామి అవతరించారంటే ఇంకా ఇంతకంటే అత్యద్భుతమైనటువంటి లీల ఎంత మనకి ఎక్కడైనా దొరుకుతుందా? బ్రహ్మగారి యొక్క అనుగ్రహంతో మనం ఈ ఆఖ్యానాన్ని చెప్పుకున్నాం. బ్రహ్మదేవుడి కనుక ఆ గర్వ అహంకారాలు అనేవి లేకుండా ఉండి ఉంటే మనకి ఈ అవకాశం మనకి ఇంత అత్యద్భుతమైనటువంటి లీల గాంచేవాళ్ళంట. వ్యక్తేతరద్రూపమజోర్వభిష్టవం శృణ్వన్ గృణన్నేతి నరోఖిలార్థాన్. ఇట్లాంటి నరుడు అఖిలార్థాన్ ఏతి. ఏతి అంటే పొందటం. ఏతి అనే పదం ఇక్కడ సకలమైనటువంటి ధర్మార్థ కామ మోక్షాలను చక్కగా పొందుతాడు అంటూ ఫలశ్రుతిని వివరించారు. ఇక చివరి శ్లోకం ఈ అధ్యాయంలో. ఏవం విహారై కౌమారై కౌమారం జహతుర్వ్రజే నిలాయనై సేతుబంధైర్మర్కటోత్ప్లవ ప్లవనాదిభిః మర్కటోత్ప్లవనాదిభిః. మామూలుగా మళ్ళీ మాయలో పడిపోయారు. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. మొత్తం అందరూ గోపాలులందరూ ఇంటికి వెళ్ళారు. అక్కడ వ్రజానికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ చెప్పారు, ఓ పెద్ద పాము వచ్చింది, మమ్మల్ని మింగేసింది, మేమందరం చనిపోయాం, ఇదిగో ఈ నందనందనుడి యొక్క అనుగ్రహంతో మేమందరం బతికొచ్చాం తెలుసా అని చెప్పడం అయిపోయింది. ఇది నిన్న పాఠంలో మనం చెప్పుకున్నాం. అయితే మరి వాళ్ళందరూ నమ్మారా పెద్దవాళ్ళందరూ అంటే దానికి కూడా ఒక కారణం చెప్పుకున్నాం. ఏమిటంటే పూర్వపు శ్లోకాలలో ఎలా అయితే యశోదమ్మ గాని ఇతర గోపికా వనితలు పిల్లలు చెప్పిన మాట ఇలాగే ఉంటాయి, అన్ని అబద్ధాలు చెప్తున్నారు అని అయినా అనుకుని ఉండొచ్చు. కొంతమంది పెద్దలు కృష్ణ పరమాత్ముడి యొక్క లీలలు తెలిసినటువంటి వాళ్ళు నమ్మి ఆహా ఎంత మహత్తు అని చెప్పి నమస్కారం చేసుకుని ఉండవచ్చు. అట్లా ఆ రోజు సర్దిముచ్చారు. అది ఎప్పటికో సంవత్సరం గడిచిపోయింది అప్పటికే ఆఘాసుడి యొక్క. ఇక్కడ మళ్ళీ మామూలుగా యథాస్థితికి వచ్చేసారు. ఏవం విహారై కౌమారై. ఈ విధంగా విహరిస్తూ శ్రీకృష్ణ పరమాత్ముడు కౌమార దశలో 5 సంవత్సరాల ప్రాయంలో కౌమారం జహితిర్ వ్రజే. వ్రజే వ్రజే అంటే ఆ బృందావనంలో ఆ గోకులంలో వాళ్ళందరితో పాటుగా హాయిగా పెరిగి పెద్దవాడవుతూ ఆయన ఆట పాటలలో మళ్ళీ వాళ్ళందరితో లీనమైపోయారు. నిలాయనై. అయనము అంటే నేత్రము. నిలాయనై దావుడు మూతలు ఆట. ఏమి కనిపించినట్టుగా అలా దొంగ పోలీసు ఆడుతుంటారు చిన్నప్పుడు, అట్లాగే దావుడు మూతలు ఆడుతున్నట్టుగా. అలాగే సేతుబంధై. సేతుబంధనం. సేతుబంధనం అంటే ఏదో వారధి కట్టినట్టుగా, వంతెన కట్టినట్టుగా అలా నుంచోవడం, వాళ్ళ మించి ఒకళ్ళ మీద దాని మించి వెళ్ళటం, దూకటం, ఇట్లాంటివన్నీ. సేతుబంధై మర్కటోత్ప్లవనాదిభి. మర్కటము వలె కోతు చేష్టలు చేయటం, అలాగే కోతులు దూకినట్టుగా చెట్ల కొమ్మల నుంచి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఆడుకుంటూ ఉండటం, ఈ విధమైనటువంటి మొదలైనటువంటి ఆటలతో పాటలతో హాయిగా విహరిస్తూ స్వామివారు బాలకృష్ణుల వారు తన యొక్క కౌమార దశని దాటుతున్నారు. ఈ విధంగా జరిగింది. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే బ్రహ్మస్తుతిర్నామ చతుర్దశోధ్యాయ సమాప్త. బ్రహ్మస్తుతి అంటారు ఈ అధ్యాయం. అత్యద్భుతమైనటువంటి స్తోత్రం. 40 శ్లోకాలలో చాలీసా, హనుమాన్ చాలీసా లాగా 40 శ్లోకాల్లో బ్రహ్మస్తుతిని వర్ణించుకున్నాం. శ్లోకంలో ఉన్న ప్రతి పాదము చెప్పుకున్నాం, ప్రతి అక్షరము
దాని యొక్క వివరణ అంతా కూడా స్పష్టంగా ఇచ్చుకున్నాను. కాబట్టి వీలైనంత వరకు స్తోత్రం నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పటికే చాలా స్తోత్రాలు వచ్చాయి. అవన్నీ వీలైతే మీరు చదువుతున్నారు, చదివింది వంట పట్టేట్టుగా, దాన్ని గుర్తుండిపోయేట్టుగా స్తోత్రం చేసుకుంటూ ఉండండి వీలైనంత సార్లు. ఇక తర్వాత మరొక లీలతో మళ్ళీ రేపటి పాఠంలో మనం కలుద్దాం. అది విషపూరితమైనటువంటి జలముల నుండి, అంటే కాళీయ సర్పము నుండి భగవంతుడు ప్రజవాసుని ఎలా కాపాడాడు, ఆ కాళీయుని ఎలా అనుగ్రహించాడు అనేటువంటిది రాబోయేటువంటి ఆఖ్యానాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.